शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरिमा धुरीणाः फणितयः मधुक्षीरद्राक्षा मधुरिमा धुरीणाः फणितयः। हर हर शंभो गिरिजाबंधो हर हर शंभो शिव शिव शंकर भूतपते गिरीश महापज्जलधेरस्मान् जलधेरस्मान् उद्धर दीन कृपा जलधे उद्धर दीन कृपा। शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा। काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते श्री गुरो पाहि मां परमदयाळो पाहि मां शृंगेरी जगद्गुरो पाहि मां भारती तीर्थ पाहि मां विधुशेखर भारती पाहि मां शंकर शिवा शंकर शिवा शंभो महादेव शंकर शिवा। दशरथ नंदन दशरथ नंदन दशरथ नंदन दाशरथे दशरथ नंदन दशरथ नंदन राजा राम जय राजा राम राजा राम जय सीताराम राजा राम जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय जय राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम जय राजा राम 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 जय सीताराम राम राम जय सीताराम राम राम जय सीताराम राम राम जय सीताराम। राजा रामचंद्र भगवान की गौरी शंकर भगवान की जगदम्ब विश्वपालिनी शारदा माता की जगद्गुरु शंकराचार्य भगवान की दक्षिणाम्नाय पीठाधीश्वर श्री भारती तीर्थ महास्वामी की तत्करकमल संजात विधुशेखर भारती स्वामी की नमः पार्वती पतये हर हर महादेव। एवं त्रेतायुगे रामं नगर्यां सीतया सुखं क्रीडन्तं नारदोऽर्केऽब्दे
యయావాకాశవర్త్మనా. అథ రామో మునిం పూజ్య సీతయా లక్ష్మణేన చ శుశ్రావవచనం తస్యాసురైః విజ్ఞాపితం చ యతు నిహత్య రావణం యుద్ధే తతో రాజ్యం కురుష్వ హి అంగీకృత్య రఘుశ్రేష్ఠః తం మునిం చ వ్యసర్జయతు. పరమ పవిత్రమైన శ్రీ శారదా క్షేత్రంలో జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, తత్కరకమల సంజాతులు విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహాశీస్సులతో ఆనంద రామాయణ సప్తాహ కార్యక్రమాల్లోని 2వ నాటి సాయంకాల సభలో ప్రవేశిస్తున్న మనందరినీ శ్రీరామచంద్రుడు రక్షించుగాక. ప్రొద్దటి కథలో శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు గారికి అమోఘమైనటువంటి అద్వైత జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి విషయాన్ని విన్నాం. భగవంతుడు శరీరం లేనివాడి అయినప్పటికీ కూడా భక్తులను అనుగ్రహించే నిమిత్తమై తాను శరీరాన్ని ధరిస్తాడు. వేదాంత సిద్ధాంతం ఇది. ఎందుకయ్యా నీవు అవతరిస్తున్నావు అని ఒకవేళ ప్రశ్న వేస్తే పరమాత్మ అంటాడు, ధర్మాన్ని స్థాపించే నిమిత్తమై. ధర్మము అంటే ఏమిటి అనంటే, ధర్మము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రవృత్తి ధర్మము, 2 నివృత్తి ధర్మము అని. ప్రవృత్తి ధర్మము అనంటే యజ్ఞయాగాది వ్రత దానాదులు ఏవైతే ఉన్నాయో కర్మకాండకు సంబంధించినటువంటి ధర్మాన్నంతా కూడా ప్రవృత్తి ధర్మము అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రవృత్తి ధర్మాన్ని ఉద్దేశించే వేదములన్నీ కూడా అనేకానేక అనుష్ఠానాలను గురించి బోధించినాయి. యజ్ఞములు, యాగములు, వ్రతములు, తీర్థయాత్రాటన, గురు శుశ్రూష, తల్లిదండ్రులకు సేవ చేయడము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో క్రియాకలాపములు, ఇవన్నీ కూడా ప్రవృత్తి ధర్మములు అనే పేరుతో పిలువబడతాయి. 2వ ధర్మం ఉన్నది, దానిని నివృత్తి ధర్మము అనే పేరుతో పిలుస్తారు. నివృత్తి ధర్మము అనంటే దీనిలో క్రియాకలాపాలు ఏవీ ఉండవు, అన్నిటినీ వదిలిపెడుతూ ఉండడం, అన్నిటిపైన అభిమానాన్ని వదిలిపెడుతూ ఉండడము, క్రమేణా ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మకు సంబంధించినటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉండడం, దీన్ని నివృత్తి ధర్మము అనే పేరుతో పిలుస్తారు. ఏతావత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో నేను ధర్మాన్ని స్థాపించే నిమిత్తమై అవతరిస్తాను అని పరమేశ్వరుడు అంటే, ఆ ధర్మం అంటే కేవలం ప్రవృత్తి ధర్మము అని మాత్రమే కాదు, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము 2 ధర్మాలను స్థాపించే నిమిత్తమయ్యే పరమాత్మ ఆవిర్భవిస్తాడు. శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శ పురుషుడైతే, రాముని వలె నేను నా జీవితాన్ని కొనసాగించాలి అని ఎవడైనా అనుకున్నట్టయితే, రాముడు నిద్రలేచినప్పటి నుండి పడుకునేంత వరకు ఏం చేసేవాడు అనేటువంటిదంతా కూడా లిస్టు విన్నాము ప్రొద్దున. ఉదయాత్పూర్వం నిద్ర లేవడం దగ్గర నుండి మొదలుకొని సీతమ్మ వారు మళ్ళీ పాద సంవాహనం చేస్తూ ఉండగా పడుకునేంత వరకు, సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీరామచంద్రుడు 12 సంవత్సరాలు అయోధ్యానగరంలో ఆమెతో సహా నివాసాన్ని చేసినాడు. ధర్మం అంటే ఏ విధంగా ఉంటుందో నిరూపించి 10 మందికి చూపినాడు. ధర్మం అంటే ఈ విధంగా ఉండాలి. ఒక్క అరలిప్త కాలము కూడా, అరక్షణము అని చెప్పడానికి వెళ్ళి అరలిప్త కాలము కూడా తాను ఆచరించేటువంటి విధి విధానాల్లో తేడా చూపేటువంటి వాడు కాదు. అబ్బో ఇప్పుడు రాముడు స్నానానికి వెళ్ళే సమయమైనది, ఒకవేళ మనము గడియారాన్ని చూచి గడియారమును తప్పుపట్టడానికి వీల్లేదు, రాముల వారు వెళుతున్నాడు అంటే మధ్యాహ్నం 12 అవుతుంది అని మనం మార్చుకోవలసిందే. అంత నియమంగా కాలాన్ని చక్కగా పరిపాలించేటువంటి వాడు. ధర్మం అంటే ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఉన్నది. ప్రవృత్తి ధర్మాన్నంతా కూడా బోధిస్తూ ఉన్నటువంటి రామచంద్రుని సమీపానికి ఏకాంతంలో ఉన్న సమయంలో దశరథుడు వచ్చి, ముద్గలుడు రాముడవైనటువంటి నీవు ఎవరో నాకు చెప్పినాడయ్యా, సాక్షాత్ ఆదిపురుషుడవైనటువంటి పరబ్రహ్మవే నీవు నాకు కుమారునిగా పుట్టినావు. అనేక ఇతర జన్మలలో నేను చేసినటువంటి ఏ సుకృతం ఉన్నదో, ఏ పుణ్యకర్మలున్నాయో, ఏ ఏకాదశి వ్రతములున్నాయో,
ఏ కార్తీక మాఘమాసములలోని స్నానదానాదులున్నాయో అవన్నీ ఏకమై నాకు నీవు కుమారునిగా ఆవిర్భవించేటువంటి అవకాశాన్ని కలిగింపజేసినాయి. అందుకని నిన్ను నేను అడుగుతున్నాను, మానవ జన్మనెత్తినటువంటి నేను ఉద్ధరింపబడాలి అంటే నాకు జ్ఞానాన్ని ఉపదేశం చేయవయ్యా అనంటే అద్వైత జ్ఞానాన్ని ఉపదేశం చేసినటువంటి విషయాన్ని మనం విన్నాం. ఏతావతా ఈ కథలనన్నిటినీ పరిశీలన చేసి చూడడం వలన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఏ ప్రతిజ్ఞను చేసినాడో పరమాత్మ, ఆ ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసమై తాను ప్రవృత్తి ధర్మాన్ని బోధించినాడు. ఆచరణ రూపంలో చూపెడుతూ నివృత్తి ధర్మాన్ని కూడా బోధించి దశరథాదులను ఉద్ధరింపజేసినాడు. ఆనందరామాయణంలో ఇంకా కౌసల్య, సుమిత్ర, కైకేయి, అయోధ్యలో ఉండేటువంటి ప్రజలకు అందరికీ జ్ఞానాన్ని ఉపదేశం చేసి అందరినీ కూడా ముక్తులను చేసి వేస్తాడు పరమాత్మ. ఏతావత ధర్మాన్ని స్థాపించే నిమిత్తమైనటువంటి ఆ పరమాత్మను గురించి మనం విన్నాము అనంటే తప్పకుండా మనకు ఈనాడు కాకపోయినా రెండో రోజైనా రాముని వలె మనం కూడా ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి ఒక అభిమానం కలుగుతుంది, అభిప్రాయం ఏర్పడుతుంది. పదే పదే మనం అనుకుంటూనే ఉన్నాము, రామాయణాన్నంతా విన్న తర్వాత మనం ఏ విధంగా ఉండాలి అనంటే రామాదివత్ ప్రవర్తితవ్యం నా రావణాదివతు. రాముని వలె మనం ప్రవర్తించాలి, కానీ రావణాసురాదుల వల్లనే మనం ప్రవర్తించడానికి వీల్లేదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని చక్కగా మనం అలవర్చుకున్నప్పుడు రామాయణాన్ని విన్నటువంటి ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాము. అంతా విన్నాడు, 12 సంవత్సరాలు ఆమెతో పాటు సుఖభోగాలను అనుభవిస్తున్నాడు. రాముని యొక్క చరిత్రను రాసే సమయంలో వాల్మీకి ఎంత చక్కగా రాస్తాడు చూడండి. ప్రొద్దున మనం విన్నాము, తండ్రి గారితో చెప్పుతూ అన్నాడు, ఈ జగత్తునంతా కూడా శాశ్వతమైనదిగా నీవు భావించకు తండ్రి, ఇదంతా కూడా నశ్వరమైనదే. ఈనాడు ఉంటుంది, రేపు కూడా ఇదే విధంగా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. స్వప్నంలో చూసినటువంటి పదార్థములు ఏ విధంగా అవి నిత్యములైనటువంటివి, సత్యములైనటువంటివి కావో, స్వప్నాన్ని అనుభవించేటువంటి సమయంలో అనుభవించేటువంటి ఏ వ్యక్తి ఉన్నాడో వాడు స్వప్నంలో చూసేటువంటి పదార్థాలన్నీ యథార్థములు అని అనుకుంటాడో, అట్లానే జాగ్రత్తలో ఉన్నటువంటి అజ్ఞాని ఈ జగత్తునంతా కూడా చూసి ఈ జగత్తును సత్యము అని అనుకుంటాడు. అజ్ఞాని అనుకునేటువంటి మాటలు ప్రమాణములు కావు, జ్ఞాని అనుకునేటువంటి మాటలు మనం ప్రమాణంగా స్వీకరించాలి. జ్ఞాని ఏమంటాడు అనంటే నిద్రపోయిన సమయంలో స్వప్నంలో పదార్థాలను చూసినట్టుగానే తెలివితో ఉన్నప్పుడు ఈ జగత్తునంతా కూడా మేము మిథ్యాభూతంగా భావిస్తాము, ఇది సత్యము కాదు అని మేము అనుకుంటాము అని జ్ఞానులు అంటారు. అందుకని తండ్రి, ఈ జగత్తును అసత్యముగా భావించి సత్యమైనటువంటి పరబ్రహ్మను మాత్రమే సత్యముగా గుర్తించి ఆ సత్యమైన పరబ్రహ్మ కన్నా దశరథుడనైన నేను వేరుగాదు అని నీవు చింతించు. ఆ బ్రహ్మను నేనే ఉన్నాను అనేటువంటి భావాన్ని పొందు. నీవెవరవు అని ప్రశ్న వేయగానే నేను జీవుడును అని అనుకోకు. జీవునికి ప్రత్యేకమైనటువంటి ఉనికి అనేటువంటిది లేదు, ఇది కేవలం కల్పితమైనటువంటిది. లోకంలో ఏది మనము కల్పిస్తామో అది నిజము కాదు అని అర్థం. ఏది నిజమై ఉంటుందో దాన్ని కల్పించబడ్డది అని అనము. తాడుపైన పామును కల్పించినాము, ఇది పాము కాదు తాడు అనే విషయం తెలిసిన తర్వాత ఏది కల్పించి మనం ఇంతవరకు అనుభవించినామో ఆ కల్పన అంతా కూడా తొలగిపోయినది. ఎట్లానో ఈ జగత్ అనేటువంటిదంతా కూడా పరమాత్మ పైన కల్పించబడ్డది. జీవునిలో జీవత్వం అనేటువంటిది కూడా అది కల్పితమై ఉన్నది. అందుకని యథార్థమైనటువంటి స్వరూపము జీవునిది ఏది అనంటే పరమాత్మ యొక్క స్వరూపమే. జీవో బ్రహ్మైవనా పరహ. జీవుడు ఎవడైతే ఉన్నాడో వానిలో జీవత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది కల్పితము. తాడులో పామును చూడడం ఏదైతే ఉన్నదో అది కల్పితము. ఆ పాముకు సంబంధించినటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడం వలన తాడు తాడుగా మిగులుతుందో, పరమాత్మయందు జీవత్వాన్ని మనం కల్పించినాము. జీవత్వమును తొలగించడం వలన పరమాత్మ పరమాత్మగా భాషిస్తాడు. పరమాత్మ అనేవాడు ఎక్కడి నుండో వచ్చి మన హృదయంలో సాక్షాత్కారం కాడు. మోక్షం రావడము అనంటే జీవునికి మోక్షం వచ్చినది, వాడు ముక్తుడైనాడు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అనంటే
ఉన్నటువంటి పరమాత్మ ఉన్నట్టుగా భాషించడము. మన హృదయంలోనే ఉన్నాడు పరమాత్మ, కానీ ఉన్నటువంటి పరమాత్మ పైన మనం ఒక తెర వేసినాము. ఏమిటా తెర? అజ్ఞానముతో కూడుకున్నటువంటి తెర. జీవత్వం అనేటువంటి యొక్క భ్రాంతి పరమాత్మ పైన మనం వ్యాపించుకున్నాము. ఎప్పుడైతే మహాత్ముల ద్వారా నీవు జీవుడవు కాదు, నీవు పరమాత్మవే అనేటువంటి బోధను విన్నామో, ఆ వినికిడి వలన అనేక జన్మల యొక్క సంస్కారం మనకు తోడుగాగా ఆ జీవత్వ భ్రాంతి తొలగిపోతుంది. స్వస్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం మనకు కలుగుతుంది. రామచంద్రుడు ఈ విషయాన్ని బోధించినాడు దశరథ మహారాజు గారికి. ఒక సంసారాన్ని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఇంత గొప్పనైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు అంటే అసలు రాముడు సంసారం చేస్తూ ఉన్నాడా? అందుకనే రామచంద్రుడు ఏమన్నాడు అంటే, సంసారము చేసేటువంటి వాడు సంసారంలో ఎట్లా ఉండాలి అంటే సంసారాన్ని అంటుకోకుండా ఉండాలి. నీళ్లలో ఉన్నటువంటి తామరాకు ఏ విధంగా నీళ్లకు అంటకుండా ఉంటుందో, సంసారంలో ఉంటున్నటువంటి ఏ జీవుడు ఉంటాడో ఆ జీవుడు అంటకుండా ఉన్నట్టయితే వానికి సంసారం వలన ఇబ్బందులు అనేటువంటివి ఉండవు అని ఎదుటి వాళ్లకు చెప్పడం కాదు, తాను సంసారాన్ని చేస్తూ నిద్రలేచినా పడుకున్నా భోజనం చేస్తూ ఉన్నా ఎప్పుడూ 24 గంటలు సీతామహాసాధ్వి తన ఎదుట ఉండాలి. మహాత్రిపుర సుందరి, ముల్లోకాల్లో ఆమెతో సమానమైనటువంటి సౌందర్య రాశి ఇంకొకర్తు లేదు. అటువంటి కామిని అయినటువంటి భార్య తన ఎదుట ఉంటూ ఉండగా కూడా నిర్లిప్తుడైనటువంటి వాడి సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అనంటే, మనకు గనక ఒకవేళ మర్యాద పురుషోత్తముడైనటువంటి రామచంద్రుడు ఆదర్శమూర్తి గనక అయినట్టయితే మనం రాముని వల్ల ఎందుకు ఉండకూడదు? సంసారంలో ఉంటూ నీళ్లు లేకపోతే తామరాకు లేదు. కుండీ తీసుకువచ్చి చెట్టు పెట్టినానండి, ఈ కుండీలో తామర చెట్టు మొలిచినది అని ఎక్కడైనా మనం విన్నామా? కుండీల్లో తామర చెట్లు ఏవి కూడా మొలవు. అది మొలవాలి అని చెప్పారంటే ఎక్కడ మొలుస్తుంది? నీళ్లలోనే మొలుస్తుంది. నీళ్లలో మొలిచినావు కదా తామర ఆకు, అందుకని నీవు నీళ్లతో మమైకమైపో అనంటే అవుతుందా? జీవుడు అనేటువంటి వాడు సంసారం నుండి దూరం పోవాలి అంటే పోలేడు. వీడు సంసారంలోనే ఉంటాడు. ఆ సంసారంలో ఉండి కూడా ఏం చేయాలి అంటే, సంసారంలోనే కదా జీవుడు పుట్టినది, పుట్టినాను అని అనుకుంటూ ఉన్నది. ఆ అనుకునేటువంటి జీవుడు చేయాల్సిన పని ఏమిటి అంటే, నీళ్లలో పుట్టినటువంటి ఆకు ఏ విధంగా నీళ్లతో సంబంధం లేకుండా ఉంటుందో జీవుడు కూడా సంసారంతో సంబంధం లేకుండా ఉండాలి. సంసారంతో సంబంధం లేకుండా ఉండడము అనే పదానికి అర్థం ఏం చెప్పినాడు రామచంద్రుడు అనంటే, ఏ వాటి యందు కూడా అభిమానాన్ని కలిగి ఉండకుండా ఉండడము. ఇది నాకు సంబంధించినది, ఇది నాకు సంబంధించినది అనేటువంటి యొక్క విషయాన్ని, అభిమానాన్ని పెంచుకోకుండా ఉండడమే సంసారంలో ఉండనట్టుగా అనేటువంటి విషయాన్ని మనమంతా కూడా పొద్దటి ప్రవచనంలో విస్తృతంగా వివరించుకున్నాం. తాత్పర్యం ఏమైనది అనంటే, రామచంద్రుడు ఈ విధంగా ప్రవృత్తి నివృత్తి ఉభయ విధమైనటువంటి ధర్మాన్ని బోధిస్తూ ఉన్నటువంటి వాడై తనకు సంబంధించినటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏవం త్రేతాయుగే రామం నగర్యాం సీతయా సుఖం. సీతామహాసాధ్వితో కూడుకొని ఈ విధంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే అని వచ్చినాడు. ఎవరు? నారదుడు. వాడొక్కడే ఎట్లా వస్తాడు అని అనుకోకూడదు. మనం కూడా ఎటు వెళ్ళినా నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్ళవచ్చు. మనం కూడా నారదులం కావాలి. నారదునికి సపర్యలు చేసినాడు. నారదా, నీవు రావడానికి గల కారణం ఏమిటి అనంటే, అయ్యా దేవతలందరూ ప్రార్థన చేయడం వలన వైకుంఠాధిపతి అయిన శ్రీమన్నారాయణమూర్తివి నీవు వైకుంఠధామాన్ని వదిలిపెట్టి ఈ భూలోకంలో దశరథ మహారాజు గారికి కుమారునిగా ఆవిర్భవించినావు. అందరూ ఎదురు చూస్తున్నారు భూమి యొక్క భారాన్ని తొలగించాలి అని. కానీ సీతమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత 12 సంవత్సరాలు అయోధ్యలో ఉండి ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము అని ఆ ధర్మాలేమో నీవు బోధిస్తూ ఉన్నటువంటి వాడవి, అనుభవపూర్వకముగా ధర్మాలను ఆచరిస్తూ ఉన్నటువంటి వాడవి ఉంటూ ఉన్నావు. కానీ భూమి యొక్క భారం తొలగిపోవడం లేదు. అందుకని ఒక్కసారి తమరి జ్ఞాపకం చేసి వెళదామని వచ్చినాను అని చెప్పగానే, తప్పకుండా ఆ కార్యాన్ని నేను నెరవేరుస్తానయ్యా అనగానే వచ్చినటువంటి నారదుడు వెళ్ళిపోయినాడు.
ఆనాడు సీతామహాసాధ్వి తాను ఏకాంతంలోకి వచ్చినది. శ్రీరామచంద్రుడు సీతామహాసాధ్వితో మాట్లాడుతున్నాడు. సీత, నీతో కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను నేను. చెప్పండి స్వామి. గచ్ఛామి రావణాదీనాం వధార్థం లక్ష్మణేన చ అయోధ్యాయాం వసాత్రత్వం కౌసల్యాం పార్థివం భజ. నేను ఆవిర్భవించినదే భూమి యొక్క భారాన్ని తొలగించడం కొరకుగా ఉన్న నారదుల వారు కూడా వచ్చి నాకు జ్ఞాపకం చేసినారు, మరి వెళ్ళాలి. అందుకని అరణ్యాల్లోకి నేను వెళ్ళి లక్ష్మణునితో కూడుకున్నటువంటి వాడని రావణ సంహారం చేసి వస్తాను. నేను వెళ్ళి వచ్చేంత వరకు నీవు అయోధ్యానగరంలో నివసించి కౌసల్య తర్వాత మా తండ్రి గారు అయినటువంటి దశరథ మహారాజు గారికి శుశ్రూషలు చేస్తూ ఉండవే అని అన్నాడు శ్రీరామచంద్రుడు. రాముని యొక్క ఈ మాటను వినగానే సీతామహాసాధ్వి రాముని పాదాలపైన పడి నమస్కారం చేసి మధురమైనటువంటి మాటలు మాట్లాడుతూ అన్నది, స్వామి, లక్ష్మణునితో సహా నేను వెళుతాను అని అంటున్నావు కదా, నేనేం భారమేనానా నీకు? అందుకని నన్ను కూడా అరణ్యానికి తీసుకుని వెళ్ళు అన్నది. అంటే అప్పుడు రామచంద్రుడు అన్నాడు, అరణ్యానికి నిన్ను తీసుకు వెళ్లకుండా ఉండడానికి కారణం చెప్పినాను. ఏమిటి అంటే, నీవు నా తరఫున నా పక్షాన నా తండ్రిని నా తల్లిని సేవ చేస్తూ ఉండు, అయోధ్యలో ఉండు నీవు అని నేను అన్నాను కదా. నాతో పాటు వస్తాను అని ఎందుకు వరకు నీవు అంటున్నావు? దీనికి ఏమైనా కారణాలున్నాయా అని అడిగినాడు. 3 కారణాలున్నాయి స్వామి అని సీతామహాసాధ్వి చెబుతున్నది. ఏమిటి ఆ 3 కారణాలు అని రామచంద్రుడు అడిగితే సీతాదేవి అంటున్నది, బాలత్వే కరరేఖాం మే దృష్ట్వా కశ్చిద్విజాగ్రణీ. నా చిన్నతనంలో ఆటలాడుకుంటూ ఉండగా ఒక జ్యోతిషంలో నిష్ఠా గరిష్ఠుడైనటువంటి ఒక మహావిద్వాంసుడు వస్తే మా తండ్రి గారు ఆయన సమీపానికి తీసుకువెళ్ళి నమస్కారం చేయించి, ఏమయ్యా, మా సీతాదేవి యొక్క హస్తాన్ని చూచి హస్త సాముద్రికం చెప్పవయ్యా అని అంటే, అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు నా చెయ్యిని చూచి హస్త సాముద్రికం చెప్పుతూ రేఖలను చూస్తూ ఏ ఏ రేఖ ఏ ఫలాన్ని ఇస్తుందో చెప్పుతూ ఒక మాటను అన్నాడు, వివాహం చేసుకున్న తర్వాత 12 ఏళ్ల తర్వాత మీ అమ్మాయికి వనవాసం ఉన్నది 14 సంవత్సరాలు అని అన్నాడు. చిన్నతనంలో నేను నా చెవుల ద్వారా విన్నాను, అందుకని నీతో పాటు నేను అడవికి రావలసినదే. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏమిటి అనంటే, యదా చాపాంతికం ప్రాప్తః సజ్జితుం త్వం సభాంగణే. ఆనాడు స్వయంవరం ఏర్పాటు చేసిన సమయంలో మా తండ్రి గారు రావణాసురుడు మరణావస్థలో ఉన్నాడు. ఈ సభలో ఎవ్వరూ కూడా రావణునికి ప్రాణదానం చేసేవాళ్ళు లేరా అని అన్నాడు. అనగానే అతి మృదులమైనటువంటి శరీరం కలిగినటువంటి నీవు వచ్చి ఆ చాపాన్ని లేపడానికి పూనుకున్న సమయంలో అయోధ్య ప్రజలంతా కూడా వారి వారి పుణ్యాలను ధారపోస్తూ ఉండగా నేను కూడా అనేక మంది దేవతలకు మొక్కుకుంటూ నేను ఒక మొక్కు మొక్కినాను. ఏమిటో తెలుసునా? ఈ రామచంద్రుడు గనక ఒకవేళ ఈ శివుని యొక్క ధర్స్సును ఎత్తి ఎక్కుపెట్టినాడు అనంటే మునివృత్తిని అవలంబించి 14 సంవత్సరాలు నేను వనవాసం చేస్తాను అని నేను మొక్కుకున్నానయ్యా. అందుకని ఈ మొక్కు తీర్చుకోవడం కోసం నీతో పాటు వస్తాను. రెండవ కారణం చెప్పినాను. మూడవ కారణం, అన్యశ్రుతంచ మయా పూర్వం. మూడవ కారణం ఏమిటి అని అడిగితే రావణుడితో అంటున్నది, చిన్నతనంలో నాకు నిద్ర రాకుండా ఉన్న సమయంలో నిద్రను పుచ్చుతూ మా తండ్రి గారు జనక మహారాజు గారు వేరే కల్పానికి సంబంధించినటువంటి రామకథను నాకు చెప్పుతూ ఉండేవాడు. మనమేమో జో అచ్యుతానంద జో జో ముకుంద అని పాటలు పాడుతూ ఉంటాం. కానీ జనక మహారాజు గారు ఎప్పుడూ కూడా ఆమెకేది నా కథ చెప్పాలి అని అంటే రామకథ చెప్పేవాడట. ఏమయ్యా జనక, నీకేం తెలుసునయ్యా రామకథ అనంటే, రామకథ ఇవాళ పుట్టినది కాదు కదా. యఃకల్ప సకల్ప పూర్వ
ఒక కల్పం ఉన్నది అంటే ఆ కల్పానికి వెనకటి కల్పంలో ఇంకొక కల్పము ఉన్నది, ఆ కల్పం ఉన్నది అంటే ఆ కల్పంలో రామకథ ఉన్నది. ఈ విధంగా నాకు మా తండ్రి గారు ఎప్పుడు ఎన్నిసార్లు రామకథ చెప్పినా కానీ సీతాదేవి రామునితో అరణ్యానికి వెళ్ళినట్టుగానే చెప్పినాడు కానీ సీతాదేవి అయోధ్యలో ఉన్నది రాముడు అడవికి వెళ్ళినాడు అని ఎప్పుడూ చెప్పలేదు. అందుకని ఈ మూడో కారణంగా నన్ను అడవికి తీసుకుపోవయ్యా సీతామహాసాధ్యం. రామచంద్రుడు ఇంకేం మాట్లాడతాడు? ఏ మూడు కారణాలు ఉన్నాయో ఇవి చాలా ప్రముఖమైనటువంటి కారణాలుగా భావించినటువంటి వాడి సీతాదేవితో అన్నాడు, తత్ర సీతాం వినా రామో నగతోసి దండకం. రామచంద్రుడు ఈమె యొక్క ఈ మాటలు విన్న తర్వాత మందహాసం చేసినాడు, దగ్గరగా తీసుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. ఎంత ప్రేమనే నీకు నాపైన. సరిగ్గా ఈ ఘట్టాన్ని రాసే సమయంలోనే వాల్మీకి రామాయణంలో 24,000 శ్లోకాలతో కూడుకున్న రామాయణంలో శ్రీరాముడికి అరణ్యవాసం నిశ్చయమైన తర్వాత ఎవ్వరికీ తెలియదు రామచంద్రుడు అరణ్యానికి వెళుతాడు అనేటువంటి విషయం. రాత్రి తీర్మానం చేసుకున్నాడు, నిశ్చయం చేసినాడు ఆయన దశరథ మహారాజు గారు.